హలో అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అవతారం మహిషాసురమర్దిని. ఈరోజు ఈ వీడియోలో మా అమ్మవారికి వచ్చిన సారీని చూపిస్తూ మహిషాసురమర్దిని యొక్క కథను చెప్పుకుందాం. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు మహిషాసురుడు. అతడు రాక్షస తండ్రికి మహిషి అనగా ఎద్దు అనే తల్లికి జన్మించాడు. అందుకే అతనికి మానవ రూపం మరియు మహిషి రూపం రెండూ ఉండేవి. మహిషాసురుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తరువాత అతను ఒక వరం కోరుకున్నాడు. నన్ను ఏ దేవుడు కానీ మగవాడు కానీ చంపకూడదు. బ్రహ్మ వరం ఇచ్చాడు. కానీ ఒక స్త్రీ గురించి మాత్రం మహిషాసురుడు అడగలేదు. ఆ వరంతో మహిషాసురుడు అజేయుడయ్యాడు. అతడు ఇంద్రుడు సహా అన్ని దేవతలను ఓడించాడు. స్వర్గాన్ని జయించి దేవతలను భూమి మీదకు తరిమేశాడు. దేవతలు భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళారు. దేవతలు శక్తులన్నీ ఒకటై ఒక అద్భుతమైన శక్తివంతమైన దేవిని సృష్టించాయి. ఆమెనే దుర్గాదేవి. శివుడు తన త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు తన సుదర్శన చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు. వాయువు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలు తమ తమ ఆయుధాలను ఇచ్చారు. హిమవంతుడు ఒక సింహంను వాహనంగా ఇచ్చాడు. అలా దుర్గాదేవి కాంతివంతమైన శక్తివంతమైన రూపంలో ప్రత్యక్షమైంది. దుర్గాదేవి సింహంపై ఎక్కి మహిషాసురుని సైన్యాన్ని ఎదుర్కొంది. అనేక రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు ఎద్దు, సింహం, ఏనుగు, మానవుడు వంటి అనేక రూపాలు మార్చుకుంటూ యుద్ధం చేశాడు. చివరికి మహిషి అనగా ఎద్దు రూపంలో ఉన్నప్పుడు దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని గుద్ది సింహంతో సహా అతన్ని చంపింది. మహిషాసురుణ్ణి వధించి దుర్గాదేవి దేవతలకు తిరిగి స్వర్గాన్ని ఇచ్చింది. అందుకే ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తారు.